అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో బావుగా పనిచేసినటువంటి ప్రత్యక్ష ఉద్యమకారుల యొక్క జీవిత విధానాల్లో ప్రభుత్వం చేయవలసినటువంటి దాన్ని మరొకసారి పోరాట రూపంలో ఆ ఫలాలు అనుభవించినటువంటి విధంగా మరలా ఉద్యమ కార్యక్రమాలు చేస్తుంది. ఈ శుభ తరుణంలో మరి పెద్దలు ఈ రోస్టర్ విధానాన్ని తీసుకుని రావడం చాలా సంతోషకరమైనది. మాల బాంధవులారా, మీ అందరికీ నేను తెలుసు, నిజంగా మన హక్కులు మనం సాధించుకోవాలంటే మనం ఒకటి చేయాలంటే నీ హక్కుల గురించి ప్రభుత్వానికి తెలపాలంటే ఎవరు తెలపాలి? అయ్యా నీళ్ళు తాగడం తాగండి ఆధ్వర్యంలో. అప్పుడు మనం ఎప్పుడు వచ్చేది తెలుసా? 12:30 వచ్చింది, 3 గంటలకు కూడా చెప్పారు. మల్లెపల్లి లక్ష్మణ్ వచ్చిండు, కొరి వినయ్ కుమార్ వచ్చారు, హైకోర్టులో వచ్చారు, నక్సలిజం యొక్క శాంతి చర్చలో ప్రతినిధులు వచ్చారు, అక్కగారు కూడా వచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను బాగా లేట్ అయిపోయి వచ్చాను. ఎప్పుడు కూడా నేను లేట్ అనేటటువంటి నా లైఫ్లో లేట్ లేదు. కనుక మిత్రులారా, ప్రభుత్వానికి అది తెలియాలంటే ఒకటి పత్రికల ద్వారా తెలుస్తుంది, రెండవది ఇంటెలిజెన్స్. పత్రికలు అందరు పత్రికలు అయిపోయాయి, కానీ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో రామాయణపేటలో జరుగుతుంది అంటే మనమందరం కరెక్ట్ టైంలో, ఎప్పుడైతే మనం ఐక్యతగా కరెక్ట్ టైంకు మనం వచ్చి మన సభ నిర్వహించడు, ఏమో జరుగుతుంది, ఏమో పొగలేసింది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి చేస్తారు. మనం ఎప్పుడో వచ్చి చేసామంటే నాకైతే సంతృప్తికరంగా అనిపిస్తలేదు. దయచేసి నెక్స్ట్ మీటింగ్కు 10 అంటే 10 గంటలకు వస్తుంది. పువ్వు అదే వస్తుంది, నీళ్లు అదే వస్తుంది, దాంతో పాటు అన్నీ కూడా వస్తాయి. కొంచెం సమయం పాటించకపోతే కొంచెం బాధాకరమైనటువంటి విషయం. దయచేసి ఎవరు అన్యతగా భావించదు. గతంలో కూడా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఉద్యమ సంఘాలు ఎలా ఉండే, అందరము తక్కువ మంది కూడా ఎక్కువ సపోర్ట్. మంత్రబలం మనకు లేదు, కానీ తంత్రబలం, తుంపిన బలం మనం చూపెడితే అయితే ఒక్క మాట చెప్పి మళ్ళా అంటే మాల రైతు మన పెద్ద టీచర్ అన్న లెక్క ఉండదు. అంతా ఇంట్లో అందరూ వచ్చి అందరు కూర్చో అలోలు నాకైతే తెలియదు కానీ నేను చెప్తున్నాను. వచ్చిన తర్వాత ఈయన చేసిండు, వీళ్ళందరూ ఎప్పటి పట్టించుకుంటలేడు. మీటింగ్ పెట్టుకో, రాత్రి పెట్టుకోడు. ఏం సంజీవన్న మలేషియా మనం పట్టించుకుంటలేడు, ఈ ఇంట్లో ఉండదు, మనం వెళ్ళిపోదాం, ఇంట్లో ఉండదు, వెళ్ళిపోదాం. ధనలక్ష్మి అయితే నేను ఉండసయ్య, నేను వెళ్ళిపోతాను. ఊరు బయట నిలబడతాను. తర్వాత ఒక్కొక్క లక్ష్మి అందరూ వెళ్ళిపోయాడు. లాస్ట్ మంత్ ధైర్యలక్ష్మి, వినయలక్ష్మి, ఆశయ కట్టుబడి ఉన్నటువంటి ఆ లక్ష్మి ఒక ఆమె నిలబడతాడు. ఎవరా పోతున్నారా మల్లేష? సంజీవ్ నేను పోతున్నాను. వెంటనే పట్టుకోవడం, దెబ్బ పట్టుకొని ఇటు పోతావు, ఎక్కడ వెళ్తావు అని ఆ ధైర్యాన్ని రోజు తక్కువ మంది మనం ఉండవచ్చు, కానీ మనకంత ఒక మానవ ఒక ధైర్యం ఉంది. సమాజంలో మానవ వర్గానికి ఉన్నటువంటి ధైర్యము ఎవరికి లేదు. మనము లేకపోతే ఏది కూడా జరగదు. కేవలం మన తమ్ముళ్ళు సోదరులు డబ్బులు ఒకటే వాళ్ళ మాట, కానీ మిగతా కార్యక్రమాలన్నీ మన వంతు మనం చేసినటువంటి. కనుక మన కార్యక్రమంలో చాలా గొప్ప కార్యక్రమంలో కనుక ప్రభుత్వం ఏదో తొందరపాటు నిర్ణయంతో ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయము వాపస్ తీసుకోవాలంటే మనమందరము ప్రభుత్వాన్ని గడగడలాడించేటటువంటి ఐక్యతతో మనం ముందు సాగినప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో నిశ్చయమవుతాం. కనుక నేను కోరుచేదంటే అక్కగారు ఒకటే విషయం అంటే మాలోనికి కావాల్సింది ఏంటి? ఫైనాన్స్ కావాలంటే ఉద్యోగాలలో మనోళ్ళే ఎక్కుతున్నారు, వ్యవసాయంలో మనోళ్ళే మంచి ఉంది. కనుక చిన్న వ్యాపారాలలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఏదైతే వచ్చిందో పనికి ఆహారంతో మనమే
మొత్తం అయిపోయింది. మరి పని నేర్చుకోవడం చేసుకొని డబ్బులు సంపాదించాలి. ఆ విధంగా కాకుండా రాజకీయ అధికారం డబ్బులు ఉంటేనే కాదు, ఏదైనా జనరల్ సీట్లలో కూడా పోతుంది. ఓ భయం అనేటటువంటిది వస్తుంది. రిజర్వేషన్లే అయిచేసి తుత్తులుగా మనం ఉండడం, వాళ్ళు వస్తున్నారు ఐక్యత అయిపోయింది, మా మానవ ఐక్యత అయిపోయింది అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఖచ్చితంగా అంటాం. కనుక కార్యశక్తి అనేటటువంటి ఏదైతే ఉందో మనమందరం అంకిత బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఇక్కడ ఈయనున్నాడు, రాసున్నాడు, రాసు నువ్వు చెప్తే ఎంతమంది తింటారు? ఆయన ఎగ్జాంపుల్ తీసుకు, నువ్వు చెప్తే ఎంతమంది తింటారు? నీ మాట తింటారు అక్కడ పెట్టు 20 మంది. నువ్వు ఒక స్టేషన్